కార్యక్రమానికి స్వాగతం. మహిళా చేతి వంటలతో నోరూరించే మా ఇంటి రుచులు కార్యక్రమానికి స్వాగతం. పాకశాస్త్రంలో ప్రావీణ్యాన్ని కలిగిన మహిళలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి విభిన్నమైన వంటలతో నోరూరించే రుచులను తయారు చేసి తమ అభిరుచిని చాటుకునే అద్భుత అవకాశం సత్య న్యూస్ నిర్వహించే మా ఇంటి రుచులు కార్యక్రమానికి స్వాగతం. మా ఇంటి రుచులు స్పాన్సర్డ్ బై సాయి నైసా హాస్పిటల్స్. ఈరోజు మనం మా ఇంటి రుచులు కార్యక్రమంలో మనకు ఒక కొత్త వంట నేర్పించడానికి మనతో పాటు దివ్య గారు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం మనకి ఏ వంట పరిచయం చేయబోతున్నారని. మీరు ఏ వంట పరిచయం చేయబోతున్నారు మా సత్య న్యూస్ స్పెషల్? నార్త్ ఇండియన్ స్పెషల్ పావ్ భాజీ. అంటే నార్త్ ఇండియా ఫుడ్ పావ్ భాజీ అనగానే ఒక స్పెషల్ హైలైట్ ఫీలింగ్ వస్తుంది కదా, అండ్ చాలామందికి కూడా అది ఫేవరెట్ ఫుడ్ అనమాట. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు మనకి నార్మల్గా పావ్ భాజీ అంటే బటర్తోనే చేస్తామండి. బటర్, ఆయిల్, జీలకర్ర, క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటో, బీట్రూట్, బఠానీ, పచ్చి బఠానీ, క్యారెట్, కారం, ధనియాల పొడి, పావ్, ఇది పావ్ బ్రెడ్ అంటారు, పావ్ భాజీ మసాలా, ఆలుగడ్డలు. ఆలు అండ్ బఠానీ, క్యాప్సికమ్ విత్ ఆనియన్, క్యారెట్, ఇన్ని వెజిటబుల్స్ ఉండడం వల్ల మనకు కొంచెం హెల్తీ ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట పావ్ భాజీ టేస్ట్ చేసేటప్పుడు. సో మనమైతే ఇప్పుడు మనం పావ్ భాజీ తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందు బటర్ వేస్తాము. బటర్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఇందులో. బటర్ బర్న్ కాకుండా ఉండడానికి ఆయిల్ వేస్తాం కొంచెం. మనం ప్యాన్ తీసుకొని దాని మీద మనం బటర్ అయితే కొంచెం బర్న్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తే ఇందులో జీలకర్ర. జనరల్గా మనం వాడే నార్మల్ ఆయిల్స్కి కానీ బటర్కి కానీ ఏంటి డిఫరెన్స్ ఎక్కువ? బటర్ అంటే కొంచెం కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ కంటెంట్ కానీ ఎక్కువ ఉంటుంది బటర్లో. సో పెద్దవాళ్ళకి సజెస్ట్ చేయము ఈ డిష్. మనం చిన్నపిల్లలకి అయితే బెటర్. ఇందులో ఆనియన్స్ కొన్ని, క్యాప్సికమ్. బటర్ కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసాక మనం ఆనియన్, క్యాప్సికమ్, బఠానీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి అనమాట. కొంచెం ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాం. ఓకే దివ్య గారు, మరి మీరు ఇలాంటి వెరైటీ ఐటమ్స్ కూడా ఇంట్లో ట్రై చేస్తుంటారా? చేస్తుంటామండి ఇలాంటివి. కానీ అంటే నార్మల్గా మీరు ఏం చేస్తుంటారు? ఐఎమ్ సర్జన్, ఐఎమ్ డాక్టర్. I'm working as a civil assistant surgeon in government hospital. ఇంట్లో కుకింగ్ కూడా నాకు చాలా ఇష్టం అండి. సో వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను. చాలా హెవీ వర్క్ ఉంటుంటుంది, చాలా మంది పేషెంట్స్ని మీరు ట్రీట్ చేస్తుంటారు. మరి అక్కడ ఆ టైం అండ్ ఫ్యామిలీతో నార్మల్ టైం అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? మా అత్తయ్య బాగా సపోర్ట్ చేస్తారండి. ఐ వాజ్ 6 months old child. మా అత్తయ్య బాగా సపోర్ట్ చేస్తారు. సో ఇవన్నీ పాసిబుల్ అవుతుంది. మీ అత్తయ్య ప్రమీలాదేవి గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, మరి ఇంకా ఎలాంటి డిషెస్ నేర్చుకున్నారు మీ అత్తయ్య గారి దగ్గర నుంచి? మా అత్తయ్య నాన్ వెజిటేరియన్ చాలా బాగా చేస్తారండి. నాన్ వెజ్, చికెన్, మటన్ అనే స్పెషలిస్ట్. మా అమ్మ దగ్గర వెజిటేరియన్ వంట నేర్చుకున్నాను నేను. సో ఇంకా రెండు. భానుమతి హైబ్రిడ్ పిల్ల అన్నట్టు ఇటు నుంచి వెజిటేరియన్, అటు నుంచి నాన్ వెజిటేరియన్. సో ఆల్ సైడ్ అన్నీ కవర్ చేసేస్తున్నారు, అన్ని రకాల వంటలు కూడా. మరి దివ్య గారు, ఇప్పుడు ఇవైతే కొంచెం లైట్గా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది. మొత్తం గోల్డెన్ కలర్ రావాలి. కొంచెం కొంచెం వాటర్ మొత్తం బయటకు వచ్చేసారు. ఆనియన్స్ నుంచి వాటర్ మొత్తం వచ్చేసేయాలి. మనం కొంచెం పావ్ భాజీ మసాలా కూడా యాడ్ చేసుకుంటాం ఈ టైంలో.
ఫ్లేవర్ కొంచెం వస్తుంది. మనకి ఇది కొంచెం లైట్గా ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం పావు భాజీ మసాలా అనేది యాడ్ చేస్తున్నాము. సో పావు భాజీ కానీ ఆ ఫ్లేవర్ అనేది మసాలా ఫ్లేవర్ కొంచెం లైట్గా మనకి మంచిగా ఫ్లేవర్ వస్తుంటుంది తింటుంటే. ఓకే, మరి మిగతా వెజిటేబుల్స్ అనేది కూడా వీటితో పాటే వేస్తే డైరెక్ట్ ఫ్రై అయిపోతుంది? లేదండి, ఇవి ఫస్ట్ కుక్ అయిన తర్వాతనే అవి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాము. సో ఇవి కుక్ అయిన తర్వాతనే అవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్ ఫ్లేవర్ దాంతోనే వస్తుంది. లేకపోతే పచ్చిగా ఉండిపోతుంది, ఉల్లిపాయ అంతా పచ్చిగా ఉంటుంది. సో అయితే ఆలూని అయితే మనం ఆల్రెడీ ఉడకబెట్టి తీసుకున్నాం. ఆలు, క్యారెట్, ఓకే, టమాటోస్, బీట్రూట్ ఇవి నెక్స్ట్ వేసేది. ఇంకా క్యారెట్ని కూడా ఉడకబెట్టి, క్యారెట్ ఉడకబెట్టానండి, బఠానీ కూడా ఉడకబెట్టింది. ఇప్పుడు మనం కొంచెం టమాటోస్ వేసుకున్నాం. టమాటాని కూడా ఈజీగా ఉడికిపోయేలాగా చాలా సన్నగా కట్ చేసాను. ఎంత సన్నగా కట్ చేసుకుని అంత ఫ్లేవర్ వస్తుంది. మరి దివ్య గారు, మీరు ఒక సర్జన్ అని విన్నాం మేము. అయితే మరి జనరల్గా మీరు చాలా పేషెంట్స్ని చూస్తుంటారు కదా. జనరల్గా ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలా ప్రికాషన్స్ అనేది తీసుకుంటున్నారు. సో మీరు ఇచ్చే సూచనలు? కరోనా టైంలో ఇప్పుడు మనకి సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ కూడా వచ్చేలాగా ఉంది అన్నట్టే ఉన్నాయి సిచ్యువేషన్స్ కొన్ని చూస్తుంటే మనకి. సో ఫస్ట్ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ పెట్టుకోవడం మ్యాండేటరీ అండి. సోషల్ డిస్టెన్సింగ్ కూడా ఖచ్చితంగా 6 feet డిస్టెన్స్ ఇస్ మ్యాండేటరీ. సో ఎనీ సిచ్యువేషన్, ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనం 6 feet డిస్టెన్స్తో మెయింటైన్ చేయాలి. అండ్ మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంకొంచెం బట్టర్ వేస్తున్నానండి నేను. స్టార్టింగ్లో వేసిన బటర్ కాకుండా ఇంకొంచెం బటర్ ఫ్లేవర్ రావడానికి మళ్ళీ ఇది ఫ్రై అవుతున్నప్పుడు మళ్ళీ మనం బటర్ యాడ్ చేస్తున్నాము. పిల్లలకి మంచిదండి ఈ విషయం, పెద్దవాళ్ళకి రికమెండ్ చేయము అసలు. పెద్దవాళ్ళు నార్మల్గా పావు భాజీ కొంచెం హై క్యాలరీస్ ఉంటుంది కాబట్టి పిల్లలకి అయితే బెటర్. పిల్లలు ఇప్పుడు నార్మల్గా క్యాప్సికమ్ తినమంటే తినరండి. ఆలుగడ్డ కానీ క్యాప్సికమ్, బఠానీ తినమంటే అసలుకే తినరు పిల్లలు. సో ఇలా చేస్తే ఈజీగా తింటారు. సో అది మెయిన్ పర్పస్ అయితే మనది అదే. దివ్య గారు, మీరు ఇంకా ఏం స్పెషల్ టాలెంట్స్? టాలెంట్ నాకు కుకింగ్ అండి చాలా ఇష్టము. కుకింగ్ అంతే. ఎక్సెప్ట్ ఫర్ ట్రీటింగ్ పేషెంట్స్, కుకింగ్ ఒకటి చాలా ఇష్టం అంతే. సో ఫ్రీ టైం ఉంటే ఇది చేయడానికి ప్రిఫర్ చేస్తాను నేను అసలు. మరి చెప్పండి, మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్లలో మీరు ఎటువంటి కేసు ఎక్కువగా డీల్ చేస్తుంటారు? నార్మల్ నేను సర్జన్ కాబట్టి నాకు హెమరాయిడ్ కేసెస్ కానీ ఇలాంటి కేసెస్, స్వెల్లింగ్స్, ఎక్కడైనా గడ్డలు ఉన్నా కానీ, బాడీలో ఎక్కడైనా గడ్డలు ఉన్నా కానీ, ఇలాంటివి అపెండిక్స్ సర్జరీస్, హర్నియా ఆపరేషన్ ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయండి నాకు. సో ఆ కేసెస్ ఎక్కువ చూస్తుంటాము. మరి ఇప్పుడు జనరల్గా అయితే లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటుంటాయి. సో వాళ్ళకి మీరు సజెస్ట్ చేసే ఫుడ్ టైప్ ఏంటి? ఫుడ్ డైట్ లేడీస్కి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 30 years దాటిపోయింది అని అంటే బాడీలో కాల్షియం రిజర్వ్స్ అని హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ వాటి వల్ల కాల్షియం రిజర్వ్స్ అని తగ్గిపోతూ ఉంటాయి బాడీలో. సో కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్, మిల్క్ కానీ, పెరుగు కానీ, కాల్షియం, నువ్వులు ఇలాంటివి కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే బోన్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. బోన్ స్ట్రెంగ్త్ కానీ, ఎనర్జెటిక్గా ఉండడానికి కానీ. అండ్ ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి లేడీస్లో. బ్లడ్ లాస్ అనేది ఉంటుంది కాబట్టి బెల్లం తీసుకోవచ్చండి. కానీ డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళకి బెల్లం చెప్పలేము మనం. నువ్వులు తీసుకోవచ్చు, నట్స్ తీసుకోవచ్చు. ఇలాంటివి ఏమన్నా మనం హెల్త్లో రెగ్యులర్గా ఇంటేక్ ఉండాలి. ఏదో ఒక రోజు తినేసి వదిలేసాము అన్నట్టు కాకుండా కొంచెం మనం కలిపేటప్పుడే ఈ క్యాప్సికమ్ అన్నీ కూడా స్మాష్ అయ్యే విధంగా కలుపుతున్నారు. కొంచెం ఇది లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం దగ్గర పడినప్పుడు మనకు తెలుస్తుంటుంది. ఆ టైంలో మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇందులో ఓన్లీ మనం క్యాప్సికమ్, ఆనియన్ అండ్ టమాటో మాత్రమే యాడ్ చేస్తాము. ఇది వాటర్ యాడ్ చేయడం వల్ల ఇంకా దగ్గరికి అయిపోతుంది కదా, కొంచెం ముద్దలాగా. ఇప్పుడు మనం ఆలుగడ్డ, ఉడికించిన ఆలుగడ్డ ఆల్రెడీ ఉడికించి పొట్టు తీసిన ఆలుగడ్డ ఇంకా కాస్త స్మాష్ చేసి ఇందులో మనం వేస్తున్నాము. ఒక 1 or 2 బీట్రూట్ కూడా ఉడకబెట్టినవి ఉన్నాయండి. బీట్రూట్ కూడా వేస్తాం. బీట్రూట్ కూడా ఉడకబెట్టినవి వేసుకుంటాం అంతే. ఇందులో మనం ఆలు అండ్ బీట్రూట్ ఉడకబెట్టినవి వేసాం కాబట్టి కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే మనకు ఒక మంచి గ్రేవీ లాగా అయిపోతుంది కదా. గ్రేవీ లాగా అవుతుంది.
ఇందులో మనం కొంచెం గార్లిక్ని నేను మిక్సీలో చేసుకొని వచ్చానండి, వెల్లుల్లిపాయ జ్యూస్ లాగా కొంచెం, ఇది కొంచెం వేసుకుంటాను. లైట్గా వాటర్లో వెల్లుల్లిపాయ ఇది మొత్తం ఇలా స్మాష్ స్మాష్ చేసారు. చేసాను. మనకు కావాల్సిన పౌడర్స్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదంటారు? ఆలుగడ్డ ఇంగ్రీడియంట్ ఆలుగడ్డ, ఆలు అండ్ బఠానీ. నేనే ఆలు బఠానీ, ఆలు ఖచ్చితంగా ఉండాలి. ఆలు కానీ మనకి ముద్దలాగా కన్సిస్టెన్సీ వస్తుంది. మరి దివ్య గారు మీరు ఒక డాక్టర్ కదా, ఇప్పుడు చెప్పండి, ఆలులో కానీ కొన్ని పనులు ఉంటాయి కదా, కొంతమందికి ఆలు తింటే ర్యాషెస్ వస్తుంది అంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు. కొంతమందికి పడదు అండి, అది పడకపోవడానికి రీజన్స్ అంటూ అయితే ఉండవు. బాడీ టైప్ అంటాం నేను దాన్ని, బాడీ టైప్ వల్ల అలా ఉండొచ్చు వాళ్ళకి. పడకపోతే మ్యాక్సిమం అవాయిడ్ చేయడం అనేది బెటర్ అండి. ఏ ఫుడ్ అయితే మనకి పడట్లేదో ఇప్పుడు ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ బెస్ట్ థింగ్. అంటారు. మళ్ళీ కుదురుతుందా లేదా అని ట్రై చేసే కన్నా అవాయిడ్ చేయడం. మనం ఫస్ట్ దీనివల్ల అవుతుంది అని తెలిసినప్పుడు, కానీ చాలామంది అవాయిడ్ చేయలేకపోవచ్చు. కొంతమంది చికెన్ చాలా ఇష్టం ఉంటుంది, దానికి అవాయిడ్ చేయలేదు అసలు. వంకాయలు చికెన్ ఇలా చాలామందికి ఇష్టం ఉంటుంది, అది అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి. అయితే గుర్తుపెట్టుకోండి, చేతులకి అలా ఆకులు పట్టుకుంటే కాదు, ఫస్ట్ మనం వాటికి దూరంగా ఉంటే బెటర్. ప్రికాషన్ ఈస్ ఎవ్రీ టైం బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఈ మిశ్రమం అయితే దగ్గర పడిపోయింది. ఆలు మిశ్రమం కొంచెం లైట్గా కొంచెమే వాటర్ వేసుకుంటూ యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఒకటేసారి వేసుకుంటే అది ఇంకా వాటర్ అయిపోతుంది కాబట్టి ఓకే. కొన్ని వాటర్ మాత్రమే వేసుకుంటాం. మరి ఇప్పుడు ఇదంతా హై ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నాం కదా మనం. అవునండి, మరి అంటే ఏమైనా మారిపోవడం కానీ అలాంటివి అయితే ఉంటాయి కదా. క్విక్గా చేయాలి కొంచెం. ఇది హై ఫ్లేమ్లో చేసేదాన్ని కానీ ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది కొంచెం. ఇంకా పావు భాజీకి అయితే అసలు కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కారం సరిపోయినంత కారం వేస్తున్నాం. మనకి కావాల్సిన క్వాంటిటీలో మాత్రం కారం వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఎక్కువగా తింటారు, పిల్లలకి అయితే తక్కువ వేసుకుంటే బెటర్. ధనియాల పొడి, సాల్ట్ సాల్ట్. మనం ఇందాకే ఆల్రెడీ చాట్ మసాలా అయితే యాడ్ చేసాం కదా, మళ్ళీ మనం యాడ్ చేయాలి. మళ్ళీ లాస్ట్కి ఇంకొంచెం యాడ్ చేయాల్సి ఉంటుందండి. కొంచెం ఇది ముద్దలాగా అయిపోయిన తర్వాత యాడ్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ. ఇదైతే ఈ మిశ్రమం చాలా దగ్గరికి పడుతుంది కదా. అవునండి. కొంతమంది ఎలా అంటే డైరెక్ట్గా వాటర్ వేసేసి బాయిల్కి వదిలేస్తుంటారు కదా, సో ఆ టైంలో కూడా ట్రై చేయొచ్చు. అలా అయితే మనకి ఈవెన్ కుక్ అయిందో లేదు, ఇప్పుడు వాటర్ ఎక్కువ పడిపోయింది అనుకోండి, కుక్ అయిందో లేదో అనేది మళ్ళీ డౌట్ ఉంటుంది మనకి అన్ని సైడ్స్ ఈవెన్గా కుక్ అయిందో లేదో తెలియడానికి మనం చూసుకుంటూ వేస్తామండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవడం అనేది చాలా బెటర్. మనకి ఆయిల్ బయటికి టేస్ట్ రావాలంటే ఆయిల్ కొంచెం ఇట్లా బయటికి పెడితే అది కుక్ అయింది ఉంటుంది. మరి సాల్ట్ లో ఫ్యాట్ ఫుడ్ ట్రై చేస్తుంటారా? లో ఫ్యాట్ ఫుడ్ అండి. మై హస్బెండ్ ఈజ్ వెరీ హెల్త్ కాన్షియస్, సో తను ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. మా మామయ్య గారు కూడా ఎక్కువ ఓకే. హెల్తీ ఫుడే ప్రిఫర్ చేస్తారు. సో ఇంట్లో చాలా వరకు అయితే హెల్తీ ఫుడ్ తీసుకుంటాం అయితే అందరం మొత్తం కూడా. డాక్టర్స్ ఫ్యామిలీ ఏమైంది? అంతే. మీ కిడ్స్ ఏం చేస్తుంటారు? మా పాప 6 months పాప అండి. ఇప్పుడు 6 months పాప ఆన్య, సాయి ఆన్య. సాయి ఆన్య. నైస్ నేమ్. థ్యాంక్ యూ. ఓకే, మనకైతే ఈ మిశ్రమం ఇంకా కొంచెం దగ్గరికి పడుతుంది కాబట్టి మళ్ళీ మనం వాటర్ వేసి కలుపుతున్నాం అన్నమాట. ఎక్కువ మనం అంత టేస్టీగా తినాలంటే దానికి తగ్గ టైం కూడా మనం వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. వంట టైం ఎక్కువ పట్టేటువంటి ఎక్కువ రుచిగా ఉంటాయి. మీరు ఇంట్లో కూడా ఇలాగే డైలీ వంట చేస్తుంటారా? మరి హాస్పిటల్లో వర్క్ చేసుకొని కుదిరినప్పుడు చేస్తాను. మ్యాక్సిమం అయితే ఇష్టంగా కుదిరినప్పుడు చేస్తుంటాను. మీ అత్తయ్య గారు మేము జాయింట్ ఫ్యామిలీ, మా తోటికోడలు, మేము, మా అత్తయ్య, మా అన్నయ్య అందరం కలిసి ఉంటాము. బావగారు, వాళ్ళిద్దరు పిల్లలు అందరం కలిసి ఉంటాము. ఈ కాలంలో అయితే అసలు జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువ అయిపోయాయి. ఇంకా జాయింట్ ఫ్యామిలీలో ఉంటే హ్యాపీనెస్ మీరు అయితే ఎంజాయ్ చేస్తున్నారు చాలా అన్నమాట. అండి. డైలీ మొత్తం ఇక మామూలుగా అయితే మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చుట్టాలు ఉంటుంటారు, కానీ అంతమంది ఫ్యామిలీ ఉంటే ఎప్పుడు ఫెస్టివల్ లాగా. ఫెస్టివల్ అనే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్కి మనం కొంచెం బటర్ ఉన్న పావు భాజీ మసాలా వేసుకుంటాము. ఇది కొంచెం మనం అడగకుండా కలుపుతూ ఉండాలి. మళ్ళీ మనం కొంచెం చాట్ మసాలా అయితే ఇక్కడ యాడ్ చేస్తాం.
బయట మసాలాస్ పడవు కదా, మరి వాళ్ళు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి చేసుకోవచ్చు. నేను చేద్దాం అనుకున్నాను కానీ చాలా లెంతీ ప్రాసెస్ ఇప్పుడు అనేసి స్టోర్ బాక్స్ అది తీసుకున్నాను. ఇంకా మళ్ళీ మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం థిక్నెస్ బట్టి మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలి అనే కన్సిస్టెన్సీ బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పావు భాజీ కాకుండా ఇంకా ఎలాంటి ఐటమ్స్ ట్రై చేసుకుంటారు? నార్మల్గా అయితే ఇంట్లో నార్మల్ చేసే కూరలు చేస్తుంటామండి. గార్లిక్ బ్రెడ్ ఒకటి చేస్తాము, కేక్స్ కానీ ఇలాంటివి. బేబీ పెద్ద కూడా నూడిల్స్ కానీ మంచిగా కానీ ఇలాంటివి అడుగుతున్నారు కదా. మంచిగా వైపు పెడతాం. అది కంప్లీట్లీ తినద్దు అన్నది ఏం లేదు. వీక్లీ వన్స్ చీట్ డే, ఎవ్రీ సండే మా ఇంట్లో ఫెస్టివల్ లాగా ఉంటుంది అండి, అంతే. ఇంకా సో వాళ్ళకి కూడా టైం షెడ్యూల్ అనమాట, వీక్లీ వన్స్ తినద్దు అంటే అన్హెల్తీ అని కాదు, ఈవెన్ దిస్ ఇస్ హెల్తీ. వాళ్ళకి నచ్చినవి ఇవ్వాలి అంతే. ఏది కరెక్ట్ చెప్పాలి. మీరు రోజు హెల్తీ తినమంటే పిల్లలు తింటారా చెప్పండి మీరే? చాలా కష్టం. వీక్లీ వన్స్ అన్న ఇలా చేస్తున్నాము అంటే వాళ్ళే ఇష్టంగా ఓకే వీక్ డే మొత్తం అమ్మ చెప్పినట్టు తిందాంలే అన్నట్టు అని అనుకుంటారు వాళ్ళు. నాకు తెలిసి ఒకవేళ వాళ్ళు రోజు అడిగితే మాత్రం మీరే నేర్చుకొని చేసేస్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్గా చాలా ఇష్టపడే ఫుడ్ అందరికీ పావు భాజీ. సో మీరు ఇంత ఈజీగా చేసేస్తున్నారంటే సో మీరు ఏ వంట అయినా ఈజీగా చేయగలుగుతారు. ఇది అయిపోయిందండి ఆల్మోస్ట్. మనం డిష్ మన పావు భాజీకి కావాల్సిన మసాలా చాట్ అదంతా కూడా మనకి గ్రేవీ ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. మనకైతే ఇప్పుడు పావు భాజీ మనం సర్వ్ చేసుకుంటున్నాము. సో మంచి మూమలాడే ఫ్లేవర్ వస్తుంది, అది తినాలనే యాంగ్జైటీ వస్తుంది. అసలు మీరు చూస్తుంటే మనకి నార్మల్గా అయితే ఎక్కువ మంది ఎల్లో అండ్ రెడ్ ఉన్న కలర్స్ కంటికి కనిపిస్తే తినడం చాలా ఇష్టంగా ఉంటుంది. ఓకే, మనకి పావు భాజీ కూడా అలా చూడగానే కళ్ళకి అట్రాక్ట్ అయిపోయే ఫ్లేవర్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్యాన్లోనే మనం ఈ పావు బ్రెడ్ని ఫ్రై చేసుకుంటాం కొంచెం. ఇప్పుడు మనం పావు భాజీకి కావాల్సిన దాన్ని అయితే ప్రిపేర్ చేసేసాము. ఈ పావుని కొంచెం ఆ ప్యాన్లో మనం గ్రీన్ చేస్తాము. కొంచెం బటర్ వేసేసి రోస్ట్ చేసి సరిపోతుంది. ఓకే, నార్మల్గా అయితే ఇప్పుడు ఫ్రై కాకుండా కూడా తినేసేయచ్చు కదా, కర్రీ లాగా డైరెక్ట్గా కూడా తినొచ్చు. బట్ ఇలా తింటే ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. బటర్ ఫ్లేవర్ వస్తే ఇంకా టేస్ట్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం మళ్ళీ చాట్ మసాలా యాడ్ చేయాలి. కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ఉంటుంది కదా ప్రిపేర్ చేసింది, దీంతో పాటు కొంచెం మసాలా వేసేసి మనము అదే ప్యాన్లో మళ్ళీ బటర్ వేసి చాట్ మసాలా వేస్తాం కాబట్టి ఆ పావు భాజీ ఫ్లేవర్ అనేది మనకి పావుకి కూడా మంచిగా తగులుతుంది. సో తినేటప్పుడు ఇంకా ఆస్వాదించే రుచి అయితే మనకు పావు భాజీకి వచ్చేస్తుంది. ఓకే, నార్మల్గా హాఫ్ కట్ చేశాను. లేదంటే బటర్ అవైలబుల్ లేకపోతే మనం నార్మల్ ఆయిల్లో కూడా చేయొచ్చు, కానీ ఇంత టేస్ట్ అనేది మీకు రాదు. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ క్యాలరీస్ కదండి. ఆయిల్ కూడా ఎక్కువ, ఎంత తక్కువ ఆయిల్ అయితే అంత బెటర్. నేను చేసేది బేసిక్ మెయిన్గా పిల్లల కోసం అండి, పెద్దవాళ్ళు తినడానికి సజెస్ట్ చేయను నేను కూడా. ఓకే, దివ్య గారు డాక్టర్ కాబట్టి మనకైతే చెప్పేస్తున్నారు ముందే, పెద్దవాళ్ళు తీసుకునేటప్పుడు కొంచెం లో క్యాలరీస్లో తీసుకుంటే తక్కువ తీసుకుంటే బెటర్. 1 or 2 అంతే. ఇది చూసుకొని మనకి ఎంత బటర్ పడుతుందో చూసుకొని మళ్ళీ దాన్ని రోస్ట్ చేసుకుంటారు. మరి ఫెస్టివల్స్ టైంలో మీకు హాలిడే దొరుకుతుందా? డాక్టర్స్ కదా ఉంటుంది అండి. అంటే సమ్వన్ ఒకరు అయితే డ్యూటీలో ఉంటారండి, మన డిపార్ట్మెంట్ మొత్తంలో ఒకరు డ్యూటీలో ఉంటారు, మిగిలిన వాళ్ళందరికీ లీవ్ ఉంటుంది. కరోనా టైంలో కానీ ఏ టైం అయినా కానీ డాక్టర్స్ మాత్రం ఒక ఫస్ట్ స్టెప్లో ఉండి పేషెంట్స్ కోసం ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. అండ్ వాళ్ళు చేసే నిజంగా ఆ సేవ అనేది అయితే మనం 100/100 ఇచ్చినా వాళ్ళకి అది తక్కువే అని చెప్పాలి. టెన్షన్ అయితే అయిపోతుందండి, ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. మరి మీరు ఇంట్లో కూడా ఇలాగే హైజీన్ ట్రై చేసుకుంటారా? అంటే దేనికి దానికి సపరేట్ ఉంటే కదా.
ఓకే, మన పావు బాజీ అయితే రెడీ అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. దీన్ని మనం కొంచెం డెకరేట్ చేద్దామండి. ఓకే, కొంచెం ఆనియన్స్, ఆనియన్స్, టమాటో. మనం మామూలుగా ఇందులో ఏం వాడామో దానిపైన డెకరేట్ చేస్తున్నాము. ఓకే, కొంచెం క్యాప్సికమ్, అందులో ఉన్న ఈ క్యాప్సికమ్, ఆనియన్ అండ్ బీట్రూట్ అవన్నీ కలిపి మనం పైనుంచి కొంచెం సర్వ్ చేసుకుంటే. లెమన్. ఓకే, ఓకే లలిత గారు, పావు బాజీ రెడీ అయిందండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మరి దివ్య గారు చేసి చూపించిన పావు బాజీ. ఈరోజు మన మా ఇంటి రుచులు స్పాన్సర్డ్ బై సాయి నైసా హాస్పిటల్స్. మనమైతే ఇలాంటి కొత్త కొత్త వెరైటీలు ఎప్పుడు మనం ట్రై చేస్తూ ఉండాలి. కాబట్టి మీరు కూడా అయితే ట్రై చేసేయండి దివ్య గారు పరిచయం చేసిన పావు బాజీ. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను, మీరు కూడా టేస్ట్ చేయండి. పావు బాజీ అంటేనే అసలు ఆల్ టైమ్ ఫేవరెట్. చాలా బాగుంది నిజంగా. ఇలా హోమ్ మేడ్లో చేస్తే మనకి అండ్ హెల్దీ కూడా, అండ్ బయట ఫుడ్ తింటున్నామనే ఒక ఆ ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తుండండి. మీరు కూడా టేస్ట్ చేయండి. చూసారు కదండి, దివ్య గారు మనకి చేసి చూపించిన పావు బాజీ. మరో మా ఇంటి రుచులు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.